ఒక వ్యక్తి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వాడై. క్రొత్తగా జన్మించిన శిశువు అంటే చిన్న బిడ్డ. శిశువు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాడు. క్రొత్త సృష్టి, నూతన సృష్టి, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారా దేవుని యొక్క రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశించాడు. ప్రవేశించినటువంటి వ్యక్తి క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. ఇది క్రొత్తగా జన్మించినటువంటి వారి యొక్క ఎదుగుదలకు మూలం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో మనకి ఇలా రాయబడ్డది అన్నమాట. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ప్రభు దయాళుడే కదా, ఆయన కరుణా సంపన్నుడై ఉండి ఆయన దయ వలన ఆయన కరుణ వలన ఇదిగో మృతుల్లో నుండి మీరు లేపబడ్డారు. కాబట్టి ఆయన యందు మీరు నూతన జీవం పొందినట్లుగా తిరిగి లేపబడ్డారు. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఆయన దయ మనకు కనబడుతోంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు ఆయన దయ ఆయన ప్రేమ ప్రత్యక్షమైన ఒకవేళ ఆయన దయను నువ్వు రుచి చూచి ఉంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత, ఆయన కరుణ, ఆయన ప్రేమ, ఆయన దయ, అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన దయాపూర్వక సంకల్పము అన్నాడు. 8-9 వచనాలు మనకి ఇలా రాయబడ్డాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున, అదిగో సంకల్పంలో దయ ఉంది, ఆయన మానవులు చూపించింది దయ, ప్రేమ, కరుణ. కాబట్టి నిజంగా ఆయన దయను నువ్వు రుచి చూచావనుకో, ఆయన ప్రేమని, ఆయన కరుణను, ఆయన వాత్సల్యాన్ని నువ్వు రుచి చూచి ఉన్న ఎడలా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనకి ఇలా రాయబడింది. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్తమైన దుష్టత్వం, ఇది పాత బ్రతికేది. దుష్టత్వం అంటే చెడుతనం, సమస్తమైనటువంటి దుష్టత్వం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, రోమపత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో మనకి ఇలా రాయబడింది. రోమ 1:29 అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను, దుర్నీతి దుష్టత్వం, సమస్తమైన దుష్టత్వం. కాబట్టి ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఇదిగో సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును. కపటం అంటే ఏంటి? బాహ్యానికి ఒకటే, లోపలికి మరొకటి. రోమపత్రిక 1వ అధ్యాయంలోనే కపటము 29వ వచనంలో అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము,
కపటము వైరమని వాటితో నిండిన వారి కపటం. క్రీస్తుకు వెలపట కపటం అంటే ఏంటి? ఒక మనిషి కనబడేది ఒకటి, లోపల ఉండేది ఇంకోటి. లోపల ఉండేది బయట ఉండేది ఒకటి కాదు. కపట ప్రేమ అంటాం. కాబట్టి లోపడేమో ఒకటి ఉంది, బయటకేమో ఒకటి కనబడుతుంది. దీన్ని కపటం అన్నమాట. సమస్తమైనటువంటి దుష్టత్వం, అలాగే సమస్తమైనటువంటి కపటం, వేషధారణ, అసూయ. వేషధారణ మరియు అసూయ. కాబట్టి వేషధారణ, బాప్తిసానికి ముందు వేషధారణ. ఇదిగో మత్తయి సువార్త 15వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యం నిరర్ధకం చేయుచున్నారు వేషధారులారా. అదిగో వేషధారులారా. వేషధారుల పరిస్థితి ఏంటి? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతోనే నా దగ్గరకు వస్తున్నారు, తమ పెదవులతోనే నన్ను ఘనపరుస్తూ ఉన్నారు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అంటే పెదాలతో మాత్రం దేవుడు అంటే మాకు ప్రేమ, ఆ దేవుడు అంటే మాకు ఇష్టం, ఆ దేవుడు లేకపోతే మేము ఉండలేం. ఈ పెదాల వరకే పరిమితం అయిపోయింది అన్నమాట. వారి ప్రేమ అంతా, వారి భక్తి అంతా, వారి విశ్వాసం అంతా ఎక్కడ పరిమితం అయింది? పెదాలకు. ఇదిగో ఒకటే సమస్తమైన దుష్టత్వాన్ని, రెండోదేంటి? సమస్తమైన కపటాన్ని, మూడోదేంటి? వేషధారణను, నాలుగోదేంటి? అసూయ. నాలుగో మాట అసూయ. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అసూయందు కాలం గడిప ఒకప్పుడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూస్తే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, ఎందుకనగా మనము కూడా మునుపు అంటే బాప్తిస్మమునకు పూర్వము, రక్షించబడ్డానికి పూర్వము మనము కూడా మునుపు ఎలాంటి వారము? అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు. దుష్టత్వమునందు అసూయందు కాలము గడుపుచు. ఈ మాట కాస్త వింతగా లేదా? అసూయందు కాలము గడుపుచు అంటే అర్థం ఏంటి? కాలం గడుస్తుంది. ఎలా గడుస్తుంది కాలం? ఒక గంట, ఒక 4 గంటలు, ఒక 10 గంటలు, ఒక 24 గంటలు. 24 గంటలు ఎలా గడిచింది? ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ప్రార్థన చేయటందు రాత్రి గడిపాను అన్నాడు. నీకు రోజు ఎలా గడిచింది? అసూయ పడతా రోజు అయిపోయింది, అసూయ పడతా 2వ రోజు అయిపోయింది, అసూయ పడతా వారం రోజులు అయిపోయింది, అసూయ పడతా 10 రోజులు అయిపోయింది, అసూయ పడతా ఒక నెల రోజులు అయిపోయింది. నెల రోజులు ఎలా గడిచిందంటే ఎలా గడిచింది? అసూయ పడుతూ. అది అంటే ఎదుటి వ్యక్తి యొక్క అభివృద్ధిని చూడలేక, దాన్ని చూసి ఓర్చుకోలేక, ఎదుటి వ్యక్తి యొక్క అభివృద్ధిని నువ్వు అంగీకరించక, దేవుని కృపని నువ్వు నమ్మక,
నువ్వేం చేస్తున్నావు? నువ్వు నీ మనసులో అసూయ బుద్ధి ఏర్పాటు చేసుకున్నావు. ఇది ఒకప్పుడు. కాబట్టి మునుపటి పరిస్థితిలో ఇదిగో ఒకటే సమస్తమైన దుష్టత్వము, 2 సమస్తమైన కపటము, 3 వేషధారణ, 4 అసూయ, సమస్త దూషణ మాటలు. అది సమస్త దూషణ మాటలు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూస్తే 5వ అధ్యాయము 3వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. 3, 4, 5 వచనాలు. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, వీటి పేరు కూడా నువ్వు ఎత్తకూడదు. ఏంటంట? జారత్వపు మాటలు కానీ, అపవిత్రమైనది కానీ, లోభత్వం, ధనాపేక్షకు సంబంధించింది కానీ అసలు వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అప్పుడు 4వ వచనంలో కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. పరిశుద్ధులు అనబడిన వారికి ఇదిగో ఇవి మీకు తగవు. ఏమేమి తగవు? బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ ఇవి మీకు తాగవు అన్నాడన్నమాట. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చివరి మాట ఏంటంటే సమస్త దూషణ మాటలను మాని, దూషించే మాటలు, దూషించడానికి, ఎదుటి వ్యక్తిని కించపరచడానికి ఉపయోగించే మాటలు. దూషణ 2 రకాలు. 1 దేవుణ్ణి దూషించటం, 2 పొరుగువాడిని దూషించటం, మానవులను దూషించటం. దేవుణ్ణి దూషించటం, మనుషులను దూషించటం, దేవద్వేషులు అంటుందని. అంటే దేవుణ్ణి కూడా దూషించేవారు, మనుషుల్ని కూడా దూషించేటువంటి వారు. ఇదిగో ఒకప్పుడు మీ జీవితం ఇది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మిమ్మల్ని ఆయన ఏం చేశాడు? ఆయన దయామయుడైనటువంటి వాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా. ఇదిగో ఈ 5 మీరు విడిచిపెట్టి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమను వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించుడి అన్నాడు. 5 ఏంటండి? మరొకసారి చెప్పండి. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని, అదిగో దాన్ని ఆపే మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన, నిర్మలమైన వాక్యమను పాల వలన అంటే స్వచ్ఛమైన పాలు, నిర్మలమైనవి, ఎలాంటి కల్తీ జరగలేదు. అపోస్తలుల యొక్క ఉపదేశము, క్రొత్త నిబంధన సందేశము, ప్రభు యొక్క నోటు గుండా జాలువారినటువంటి మాటలు. కల్తీ లేదు, ఇంకా కల్పితాలు కాదు, అబద్ధాలు కాదు, లేకపోతే కథలు కాదు, లేకపోతే మితము లేని వంశావళులు కాదు. అవి నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో మీరు ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించండి. కాబట్టి రక్షించబడిన తర్వాత ప్రతి వ్యక్తి చేయాల్సిన పని ఏంటి? పాలను అపేక్షించండి. పాలను అపేక్షించండి. పాలు అంటే ఏంటి? ఇక్కడ నిర్మలమైన వాక్యమను పాల వలన అంటే 1 అడుగును రాశాడు, లేక
నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన. కాబట్టి ఇప్పుడు రక్షణ విషయంలో నువ్వు ఎదగాలంటే పసిబిడ్డ ఎదగాలంటే పాలు తాగాలి, స్వచ్ఛమైన పాలు తాగాలి. అది డబ్బా పాలు కాదు, లేదా పోత పాలు కాదు. ఏ పాలు? స్వచ్ఛమైన పాల వలన, స్వచ్ఛమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించండి. అంటే రక్షణ విషయంలో ఎదగడానికి ఉన్న ఏకైక సోర్స్, ఏకైక అవకాశం నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించుట. కొత్తగా జన్మించారు, అసలు పాలు ముట్టుకోవట్లేదు, పాలు మీద ఇంట్రెస్ట్ లేదు, ఆకలి లేదు, పాలను అపేక్షించట్లేదు అంటే దాని అర్థం ఏంటి? వాక్యాన్ని వినట్లేదు, వాక్యానికి దూరం అయిపోతున్నారు, వాక్యానికి అసలు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. అప్పుడు ఏమవుతారు? అప్పుడు అలాగే అణగారిపోతారు. రక్షించబడిన వాడు రక్షణను కొనసాగించడం ముఖ్యం. రక్షించబడిన వాడు రక్షణలో ఎదగడం ముఖ్యం. రక్షణలో ఎదగటం ముఖ్యం, రక్షణను కొనసాగించడం ముఖ్యం. ఇదిగో అప్పుడు అలా కొనసాగించినప్పుడు ఒక వ్యక్తి దినదినము అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో, ఒకవేళ నీవు నిర్మలమైనటువంటి వాక్యం అనే పాలన అపేక్షించటంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తుంటే ఇదిగో పసిప్రాయంలో ఉండేటువంటి లక్షణాలు అలాగే ఉంటాయన్నాడు. పసిప్రాయపు లక్షణాలు ఏంటి? పసిప్రాయం యొక్క లక్షణాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 3 వచనాలు మనకి ఇలా రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. అపోస్తుడైన పౌలు తన 2వ స్వార్థ ప్రయాణంలో ఏర్పడింది ఇక్కడ సంఘం కొరింథీ పట్టణంలో. అప్పట్లో అక్కడ సంఘం ఏర్పడిన ప్రారంభంలో వారు శిశు దశలో ఉన్నప్పుడు ఇదిగో వారిని పాలతో పెంచాను అన్నాడు. ఎందుకు? వాళ్ళకి బలం సరిపోదు అప్పుడులోని. కాబట్టి పాలతో మిమ్మల్ని పెంచి తిని, అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. అంటే పాలతో పెరిగే దశ ఒకటే, అన్నముతో పెరిగే దశ మరొకటే. ఇక్కడ కొరింథీయులతో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చెను. క్రీస్తునందు ఏమై ఉన్నారు? ఇంకానే పసిబిడ్డలుగానే ఉన్నారు. 2వ వచనంలో, అప్పటిలో అంటే సంఘం ఏర్పడిన ప్రారంభంలో, మీరు రక్షించబడిన ఆరంభపు దినాల్లో, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండటం వల్ల ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? అప్పుడు మీరు బలహీనులే, ఇప్పుడు బలహీనులే. అప్పుడు పసిపిల్లలే, ఇప్పుడు పసిపిల్లలే. అప్పుడు అన్నంతో మిమ్మల్ని పెంచలేదు, పాలతో పెంచాను. ఇప్పుడు కూడా ఏ పరిస్థితిలో ఉన్నారు మీరు? మీరింకను బలహీనులై ఉన్నారు కారా? ఇదిగో మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనిచున్నారు కారా? అంటే ఇప్పుడు పసిపిల్లల యొక్క లక్షణాలు ఏంటి చెప్పండి? పసిపిల్లల యొక్క లక్షణాలు ఏంటి ఇక్కడ? శరీర సంబంధులుగానే బ్రతకడం. 3:1 అంటే ఇంకా శరీర సంబంధులుగానే బ్రతకడం. అది
పసిపిల్లల యొక్క లక్షణం. 3వ వచనంలో అన్నాడు, ఇదిగో మీలో అసూయయు కలహమును ఉండగా, ఇంకా అసూయ ఉంది, ఇంకా కలహాలు ఉన్నాయి, దెబ్బలాట్లు ఉన్నాయి. అంటే మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఇంకా మీరు ఇంకా పసిపిల్లల స్థాయిలోనే ఉన్నారు. అసూయ ఉందంటే ఇంకా నువ్వు పసిపిల్లడివే. బాప్తిసం పొందానండి, 10 ఏళ్ళు అయ్యిందండి, కానీ ఇంకా అసూయ పోలేదండి అన్నావు అనుకోండి, నువ్వు ఇంకా ఏ స్థితిలో ఉన్నావు? ఇంకా పాలు త్రాగే దశలోనే ఉన్నావు. అన్నం తినే స్థాయికి నువ్వు రాలేదు. ఇంకా కలహాలో దెబ్బలాటల్లో నువ్వు ఉన్నావంటే దాని అర్థం ఏంటి? ఇంకా నువ్వు పసిపిల్లల స్థాయిలోనే ఉన్నావు. ప్రపంచంలో ఉన్న ఎవరితోనూ నాకు కలహం లేదండి, ఎవరితో నేను కలహించను, గొడవ పెట్టుకోను, పొరపాటుని నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోను అనే స్థాయికి వచ్చావంటే పసిపిల్లల స్థాయిని దాటావు అని అర్థం. లేదండి, ఎప్పుడు గొడవలు జరుగుతుందో తెలియదండి, ఎప్పుడు అది మన చేతిలో ఉండదండి, ఎదుటి వాళ్ళ చేతిలో ఉంటుంది అది. కాబట్టి ఇదిగో పరిస్థితిని బట్టి దెబ్బలాడతాం, పరిస్థితిని బట్టి ఇంకా మేము అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? నువ్వు ఇంకా ఏ స్థాయిలో ఉన్నావు? పసిపిల్లల స్థాయిలోనే ఉన్నావు. ఇంకానే అసూయ పడుతున్నావు, ఇంకా పసిపిల్లోడిగానే పసిపిల్లగానే ఉన్నావు. శరీర సంబంధిగా ఉన్నావు, ఇంకా నువ్వు పసిపిల్లగా పాలు తాగే దశలోనే ఉన్నావు. ఇప్పుడు పౌలు వీళ్ళకి ఉత్తరం రాస్తూ వీళ్ళని అభినందిస్తున్నాడా, బాధపడుతున్నాడా? అభినందించట్లేదు. ఎప్పుడో సంఘం ఏర్పడినప్పుడు మీరు ఎలాగ ఉన్నారో ఇప్పటికీ మీరు అలాగే ఉన్నారు. అప్పట్లో సంఘం ఏర్పడిన ప్రారంభంలో మీరు పసిపిల్లలుగా ఉన్నప్పుడు పాలుతోనే మిమ్మల్ని పెంచాను. ఇదిగో ఇప్పుడు కూడా మళ్ళీ మీకు పాలుతోనే మీకు ఫీడింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ పాలు త్రాగే దశ ఒక దశ ఉంటుంది కదా, త్వరగా ఆ దశని పూర్తి చేసుకున్న తర్వాత పాలు మానిపించేసి చక్కగా ఆహారం పెట్టడం మొదలు పెడతారు కదా. పూర్తిగా పాలు ఆపేసిన తర్వాత అక్కడ నుంచి ఆహారమే పెడతారు కదా. మొట్టమొదటి సాఫ్ట్ అయిన ఆహారాన్ని పెట్టి అలాగలాగలా ఏ దశకి వెళ్తారో బలమైన ఆహారము మాంసాహారపు స్థాయి వరకు వెళ్తారు. అది మాంసాహారపు స్థాయి కంటే ఇంకా పెద్ద స్థాయి లేదు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఇది ఇంకా కాలం గడిచినటువంటి స్థానిక సంఘం. పాలు త్రాగే దశ అయిపోయి, అన్నం తినే దశ అయిపోయి, బలమైన ఆహారం తినగలిగినటువంటి అంత వయసు ఉంది. కానీ వీళ్ళు కూడా ఎలా ఉన్నారో చూడండి ఒకసారి పరిస్థితి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున, అంటే పాలు త్రాగడానికి మీరు మందంగా ఉన్నారు, మత్తుగా ఉన్నారు, పాలు త్రాగడంలో అనాసక్తి చూపిస్తున్నారు. వినుటకు మీరు మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే, ఇదిగో వయసును బట్టి చూస్తే, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, ఇదిగో ఈ పసిపిల్లలు ఈ స్థాయి నుంచి చక్కగా నిర్మలమైన వాక్యమైన పాలన అపేక్షించటం వలన, రక్షణ విషయంలో ఎదగటం వలన, ఇదిగో ఈ పాత దశను విడిచిపెట్టి అక్కడి నుంచి కాస్త ఉన్నతమైన స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోతారంట? బోధకుల స్థాయికి వెళ్ళిపోతారు. బోధించే స్థాయి, అనుభవంతో దేవుని యొక్క మాటలను గ్రహించగలిగిన స్థాయి, ఇతరులతో చెప్పించుకోవడం కాకుండా దేవుని యొక్క ఉపదేశం ద్వారా ఇతరులకు బోధించే స్థాయి. బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. బోధించే స్థాయిలో ఉన్నావు వయసును బట్టి, కానీ ఇంకా నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు మొదటి మూల పాఠములను ఒకడు మీకు
మరలా బోధింపవలసి వచ్చాను. అంటే ఇంకా ఇనే స్థాయిలోనే ఉన్నావు. ఇంకొకడు వచ్చి మళ్ళీ ఇంకా నీకు పాఠం చెప్తానే ఉండాలి. ఏ పాఠాలు మళ్ళీని? మూల పాఠాలు. ఏంటా మూల పాఠాలు? 6 అధ్యాయం 1 నుంచి మూల పాఠాలు ఏంటో కింద చెప్పాడు. 6 అధ్యాయం 1వ వచనంలోని మూల పాఠాలు. మూల పాఠం అంటే బేసిక్స్. ఏంటంటే బేసిక్స్? 1 నిర్జీవ క్రియలను విడిచి, 2 మారు మనసు పొంది, 3 దేవుని యందలి విశ్వాసము, 4 బాప్తిస్మమును గూర్చిన బోధ, 5 హస్త నిక్షేపణ, 6 మృతుల పునరుద్ధానము, 7 నిత్యమైన తీర్పు. ఇవన్నీ కూడా మూల పాఠాలకు పునాదికి సంబంధించినవి. క్రైస్తవ జీవితపు పునాది. దీని మీద నీ జీవితం కట్టబడాలి. దీని మీద, ఈ ఫౌండేషన్ మీద నువ్వు కట్టుకోవాలి ఇల్లు. కానీ పాలు త్రాగే దశ అయిపోయింది, అన్నం తినే దశ అయిపోయింది, బలమైన ఆహారం తినగలిగినటువంటి వయసుకు వచ్చావు, కానీ బోధించగలిగిన స్థాయిలో ఉన్నావు. కానీ మూలపాఠములను ఒకడు మీకు మరలా చెప్పవలసి వచ్చెను. అదిగో 12వ వచనంలో 5:12 కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. ఇదేంటిది? వయసు అయితే పెరిగిపోయిందంట, కానీ ఇంకా ఏ స్థాయిలో ఉన్నారు? ఇంకానే పాలు త్రాగే దశలోనే ఉన్నారు. బాగుంటుందా ఇది? బాగోదు కదా. ఎప్పటి వరకు పాలు తాగుతారు? ఏ వయసు వరకు అప్రాక్సిమేట్లీ? అంటే ఒక 1 ఇయరా, 1.5 ఇయరా, ఓ 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలా? సంవత్సరం అండి. సంవత్సరం అంటే మనుషులు పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా బద్ధకాలు అయిపోయినాయన్నమాట. ఎందుకు ఇవ్వట్లేదు? ఇక్కడ నాగరత్నాథం చూసారా, వాళ్ళ మేనమామ సగం ఊరంతా ఆడుకుని వచ్చి మళ్ళీ పాలు తాగి వెళ్ళేవాడంట. మళ్ళీ వాళ్ళ మేనమామ చాలా కాలం బతికాడు. అంటే ఊరంతా వెళ్ళి పేటంతా ఆడుకుని వచ్చి మళ్ళీ పాలు తాగేసి మళ్ళీ వెళ్ళిపోయి ఆడుకునేవాడు అంట. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 3, 4, 5 ఇయర్స్. ఓకే, అది మనకి ఇక్కడ మ్యాటర్ కాదు. ఇక్కడ 3 ఇయర్సా, 1 ఇయరా, 2 ఇయర్సా, 4 ఇయర్స్ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. పాలు తాగడానికి ఒక దశ ఉంది కదా, ఆ తర్వాత అక్కడి నుంచి అన్నం తినే దశకి వెళ్ళిపోవాలి కదా. ఇది ఇప్పుడు వయసును బట్టి చూస్తే ఎంతో గొప్ప వయసు ఉంది, కానీ ఇది అంత వయసులో కూడా ఇంకా మీరు పాలు త్రాగవలసిన వారే అన్నారంటే అది అవమానం కాదా, సిగ్గు కాదా? అది రక్షించబడిన వాడు ఎదగడం ప్రాముఖ్యం, క్రిస్టియన్ గ్రోత్ ప్రాముఖ్యం. క్రిస్టియన్ గ్రోత్ ఎదగాల. పాలు తాగే దశ నుంచి, అన్నం తినే దశ నుంచి బలమైన ఆహారం తినే స్థాయి వరకు వెళ్ళాలి. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవం. శిశువు అంటే మరొక లక్షణం ఏంటి? నీతి వాక్య విషయములలో అనుభవం లేనివాడు శిశువు. వాక్యం విషయంలో అనుభవం లేదు, వాడు శిశువు అంటే. అప్పుడు 14వ వచనంలో చెప్పాడు, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. బలమైన ఆహారం ఎవరికంట? మేలు కీడులను వివేచించుటకు
సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారు. మేలేదో కీడేదో వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. అంటే జీవిత అనుభవంలో ఇది మేలు, ఇది కీడు, ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు, మనం ప్రొసీడ్ అవ్వచ్చు, ఓకే ఈ విషయంలో వెనకం చేయాల్సిన పని లేదు, ఇది దేవుని చిత్తం, ఇలా అనుభవపూర్వకంగా మేలేదో కీడేదో వివేచన చేత దాన్ని గ్రహించగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు బలమైన ఆహారము తినుట అలాంటి వారికే తగును. కాబట్టి ఇదిగో బలమైన ఆహారం తినేటువంటి స్థాయికి మనుషులు వెళ్ళాలి. ఇప్పుడు బలమైన ఆహారం తినే స్థాయి అంటే ఏ స్థాయి? అది నీతి వాక్య విషయములలో అనుభవం కలిగిన స్థాయి. అంటే ఏ స్థాయి అది? ఇతరులకు బోధించే స్థాయి. అది ఇతరులకు బోధించే స్థాయి. ఇతరులకు బోధించే స్థాయి అంటే ఏ స్థాయి? అది ఇతరుల చేత చెప్పించుకునే పరిస్థితి లేకుండా ఇతరులకు మాదిరి చూపించే స్థాయి. ఇతరులకు మాదిరి చూపించే స్థాయి. తమ కొరకు కాకుండా ఇతరుల కొరకు కూడా బ్రతికే స్థాయికి రావాలి. ఇప్పుడు యవ్వన ప్రాయంలోనే బాప్తిసం పొందాడు తిమోతి. బాప్తిసం పొందాడు కదా. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చాను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేహస్థుడు, తండ్రి అన్యుడు, తల్లేమో యూదురాలు. వారిద్దరికి పుట్టిన సంతానం ఎవరో? తిమోతి. అతడు లుస్త్రలో ఈకొనిలో ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్తులని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతను తీసుకుని సున్నతి చేయించెను. వారు ఆ పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలు నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమునందు స్థిరపడే అనుదినము లెక్కకు విస్తరించుండెను. ఇదిగో ఈ ప్రకారంగా తిమోతి పౌలు చెంత చేరాడు. తిమోతి ఇదిగో బాప్తిసం పొందాడు. ఇప్పుడు ఈ తిమోతి అంచెలంచెలుగా ఎదుగుతా ఉన్నాడు. ఈ తిమోతి ఎదుగుతున్నటువంటి తిమోతి యవనస్తుడే, కానీ అపోస్తలుడైన పౌలు గొప్ప బాధ్యతను అప్పగించాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి, కావున ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఇదిగో తిమోతి, ఈ సంగతులను ఆజ్ఞాపించి నువ్వు బోధించు అన్నాడు. అంటే ఇప్పుడు తిమోతి ఏ స్థాయిలో ఉన్నాడు? బోధించే స్థాయిలో ఉన్నాడంటే, ఇదిగో పసిపిల్లల స్థాయి దాటిపోయాడా? అన్నం తినే దశ దాటిపోయాడా? బలమైన ఆహారం తినే దశకు వచ్చాడా? అంటే దాని అర్థం ఏంటి? బోధించే స్థాయికి వచ్చాడు. నీతి వాక్య విషయములలో అనుభవం పొందిన స్థాయికి వచ్చాడు. ఇప్పుడు తిమోతి పౌలు అంటాడు తిమోతితోని, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి, ఇది ఇప్పుడు యవ్వన ప్రాయంలో ఉన్నాను, యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే నీకు బలమైన ఆహారం తినే స్థాయి వచ్చిందా? కానీ నువ్వు ఇంకా ఏ వయసులో ఉన్నావు? ఇంకా స్టిల్ యు ఆర్ ఇన్ యంగ్. నువ్వు ఇంకా యవ్వనుడిగానే ఉన్నావు. అయితే నువ్వు ఇతరులకు బోధించే స్థాయిలో ఉన్నావు. ఎలా చెప్పాడు ఇప్పుడు? హెచ్చరిక ఏం చేయి? యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకుము. యవ్వనాన్ని బట్టి తృణీకరించేలా చేసుకోవద్దు. అంటే యవ్వనాన్ని బట్టి తృణీకరిస్తారా?
యవనాన్ని బట్టి తృణీకరిస్తారా? తృణీకరిస్తారు. యవనాన్ని బట్టి ఎలా తృణీకరిస్తారు? యవనాన్ని బట్టి ఎలా తృణీకరిస్తారు? పోలేండి చిన్నపిల్ల ఏదో అన్నదిలేండి. ఆ వయసులో వేసుకోకపోతే ఇంకెప్పుడు వేసుకుంటారు చెప్పండి ఆ బట్టలు? అంటే అలా మాట. అంటే వాడు దాన్ని అంతటిని దేని మీద గెంటుతారు? ఆ వయసులో ఉన్నవాళ్ళు అంతేలేండి అంటారు అన్నమాట. అంటే యవ్వనాన్ని బట్టి తృణీకరిస్తారు. వారి అలంకరణ గురించి కానీ, వారి వస్త్రధారణ గురించి కానీ, వారి మాట విధానాన్ని గురించి కానీ, లేకపోతే వారి నిర్లక్ష్యపు ధోరణి కానీ, ఇవన్నీ కొట్టుపడేస్తారు. దేన్ని బట్టి? ఆ వయసుని బట్టి. కానీ ఇప్పుడు ఈయన ఏ స్థాయిలో ఉన్నాడు? బోధించే స్థాయిలో ఉన్నాడు. కానీ వయసు ఎంత? యవ్వనుడిగా ఉన్నాడు. ఇప్పుడు పౌలు ఆయనకి చెప్తున్నాడు, నీ యవ్వనాన్ని బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, గాని మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండు. విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండు. ఏ వయసులోని? యవ్వన ప్రాయంలో. నీ యవ్వనాన్ని బట్టి తృణీకరించేలా చేసుకోవద్దు. కానీ నువ్వు స్టేజ్లు దాటేసావు. నిర్మలమైన వాక్యమును పాలన అధికంగా అపేక్షించావు. కాబట్టి నువ్వు స్టేజ్ దాటిపోయావు. ఏ స్టేజ్ దాటిపోయావు? పాలు త్రాగే దశ దాటిపోయావు. 2 అన్నం తినే దశ దాటిపోయావు. 3 బలమైన ఆహారం తినే దశకు వచ్చేసావు. కాబట్టి ఇంక ఇతరులతో చెప్పించుకోవద్దు. నీ యవ్వనాన్ని బట్టి, నీ వయసును బట్టి తృణీకరింపబడే పరిస్థితికి వద్దు. మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసంలో కానీ, నీ పవిత్రతలో కానీ విశ్వాసులకు మాదిరిగా ఉండు. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును, చదువుట, హెచ్చరించుట, బోధించుట ఎందు ఎలా ఉండమన్నాడు? జాగ్రత్తగా ఉండుము. 14వ వచనం చివర అలక్ష్యము చేయకుము. కాబట్టి ఇదిగో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. ఇదిగో నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవేలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని నువ్వు రక్షించుకోండి. ఎంత బాధ్యత పెట్టాడు యవ్వన ప్రాయంలో! ఎంత బాధ్యత! కాబట్టి నేను యవ్వనుడిని గాలికి తిరుగుతూ ఉంటాను, నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటాను, నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతూ ఉంటాను. రక్షించబడ్డావా? ఇదిగో నిర్మలమైన వాక్యం అనే పాలన అపేక్షించు. వెంటనే ఏమవుతావు? పాలన అపేక్షించి ఇష్టంగా పాలు తాగుతుంటే ఏమవుతావు? త్వరగా ఎదుగుతావు. అసూయ కలహాలు పోతాయి. శరీర సంబంధమైన మనసు పోతుంది నీలో నుంచి. ఇదిగో ఇప్పుడు అన్నం తినే దశకు వచ్చావు. త్వరగా బలమైన ఆహారం తినే దశకి వెళ్ళిపోతావు. ఎంతకాలం పడుతుంది దీనికి? జీవితకాలమా? ఎంతకాలం అవసరం లేదు దీనికి. ఆత్మీయంగా బ్రతకాలనుకున్నవాడు ఎంతో కాలం అవసరం లేదు దీనికి. నీకు విషయం అర్థమైతే ఆ ప్రకారంగా బ్రతకడం నీకు ఇష్టమైతే త్వరగానే నువ్వు దాటిపోతాను. బాప్తిసం పొందుతారు ఎక్కడ వాళ్ళు అక్కడే. ఎన్ని సంవత్సరాలైనా మొదటి మూలపట్టాలి. ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకుంటా. అప్పుడు ఏమైంది? అప్పుడు వెనక నుండి తోపుడు బండి తోసేవాడు తోస్తున్నాడు. నువ్వు తోస్తే బండి ఎదురుకి వెళ్తుంది, లేదా బండి వెళ్తారు.
దాని అంతలో స్టార్ట్ అవుతుంది. రక్షణ అలా కాదు. ఇదిగో వెలిగిన వాడు ఏమన్నాడు? వెలిగించు, నువ్వు వెలిగించు. వెలిగించంటే ఆ దీపం అలాగే ఉంచి అలా పట్టుకోవాలా? వెలిగించి తీసేస్తావు అంతే. అది వెలిగిందా తీసేసావు, దాని అంతటా అది వెలగాలి. ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మని పిలుచున్నాడు, వినువాడును రమ్మని పిలాల. రా 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 రా, జీవితకాలం రా రా అని పిలాలా? రా అని పిలాలంతే. వినపడలేదా? మళ్ళీ రా అని పిలు. మళ్ళీ వినపడలేదా? రా అని పిలు. చైతన్యంతో అయితే ఏం చేయాలా? జీవితకాలం రా అని పిలిపించుకోవాల్సిన పని లేదు. కాబట్టి వెనక నుండి ఎంతకాలం గంటేది? అదిగో బలమైనటువంటి ఆహారం తినేటువంటి స్థాయికి వెళ్ళిపోవాలి. 2వ అధ్యాయంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. ఇదిగో నువ్వు దశలు దాటుకుని నువ్వు ఎదుగుతున్న ఈ పరిస్థితుల్లో కావున ప్రతి స్థలమందును ఇదిగో పురుషులైతే కోపమును సంశయమును లేని వారై. కోపం అండి, చాలా కోపం అండి. కోపం పురుషులైతే కోపమును విడిచిపెట్టి. 2 సంశయము అంటే అనుమానము. ప్రార్థించేవాడికి అనుమానం ఉండకూడదు. నువ్వు ఏం ప్రార్థిస్తున్నావో అది ఆయన వలన పొందుతున్నావు అని నమ్మి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి అర్హుడు ఎవరు అంటే తాను చేసేటువంటి ప్రార్థనని 100% నమ్మేవాడు అర్హుడు. అపనమ్మకం ఉన్నప్పుడు నీ ప్రార్థన నువ్వు అర్హుడు కాదు. కాబట్టి ఇదిగో ఇప్పుడు పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. పవిత్రమైన చేతులెత్తి అంటే చేతులు అపవిత్రమైన చేతులు కాకుండా, ఇతరుల బాధ పెట్టని చేతులు కాకుండా, పవిత్రమైన చేతులు అంటే కళంకం లేనటువంటి చేతులు కలిగి ప్రతి స్థలమందును, ఈ స్థలం ఆ స్థలం అని లేదు, ఎక్కడైనా ప్రార్థించటానికే పురుషులు ఎలిజిబిలిటీ సంపాదించాలి. ఎలిజిబిలిటీ ఏంటి? ఇక్కడ కోపమును సంశయమును విడిచిపెట్టాలి. ఇదిగో నిర్మలమైన వాక్యం అనే పాలన అపేక్షిస్తున్నాం. అప్పుడు ఈ ఎదుగుతూ ఉన్నప్పుడు వారిలో పురుషులైతే పురుషులు ఏం చేస్తారు? కోపాన్ని వదిలేస్తారు. ఇందా చెప్పుకున్నాం 5 ఏంటంటే వదిలిపెట్టాలా? 1 సమస్త దుష్టత్వాన్ని, సమస్త కపటాన్ని, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను విడిచిపెట్టావు. అదిగో ప్రైమరీ. ఆ తర్వాత కోపాన్ని విడిచిపెట్టాలన్నాడు. 2 అనుమానాన్ని విడిచిపెట్టాలా దేవుని మీద. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన్ని వేడుకుంటే, ఆయన ప్రార్థిస్తే తప్పక నీ మనం ఆలకిస్తాడు. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మాలి కదా. అపనమ్మకంతో నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? అపవిత్రమైన చేతులతో నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? కోపం వల్ల నువ్వు ఎలా ప్రార్థన చేయడానికి నువ్వు అర్హుడు అవుతావు? కాబట్టి ఇదిగో ఎదుగుతూ ఉన్నటువంటి ఈ స్థాయిలో పురుషులు లైన్లోకి వస్తే అప్పుడు పురుషులు ఏమవుతారు? ప్రతి స్థలమందును ప్రార్థన చేయడానికి వారు అర్హులు అవుతారు. మరియు స్త్రీలను, ఇప్పుడు ఎదుగుతూ ఉన్నటువంటి స్త్రీలు అనుకోండి, ఎదుగుతూ ఉన్నటువంటి స్త్రీలు అయితే స్త్రీలను అణకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగిలి వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఎప్పుడైతే ఇదిగో పసిపిల్లల స్థాయి దాటిపోయి వీళ్ళు ఎదుగుతూ మొదలు పెట్టారో ఏ అలంకరణకు ప్రాముఖ్యత ఇస్తారు? ఇక్కడ బాహ్యపరమైన
అలంకరణకి ఇంపార్టెన్స్ ఇవ్వరు ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళు. బాహ్య సంబంధమైన అలంకరణకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఆత్మీయంగా ఎదగట్లేదు. కావున స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేత, తగుమాత్రంగా అన్నాడనమాట. అదే సమయంలో మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకొనక తగుమాత్రంగా. తగుమాత్రంగా అంటే ఏం చెప్తాం మనం? తగుమాత్రంగా అంటే ఏం చెప్తాం? ఇతరులు విమర్శించేటట్లు కాకుండా, ఇతరులను ఫోకస్ చేసేటట్లు కాకుండా, ఇతరులను డామినేట్ చేయాలనే ఉద్దేశంతో కాకుండా, నీ పరపతిని చూపించుకోవాలనేటువంటి ఆలోచన లేకుండా తగుమాత్రంగా, తగుమాత్రపు వస్త్రములతో, జడలతో గాని, బంగారంతో గాని, ముత్యములతో గాని, మిగులు వెలగల వస్త్రములతో అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా దైవభక్తి. అక్కడేమో భక్తిహీనత అయితే ఇప్పుడు దైవభక్తి వచ్చింది. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. దేనికి ఇంపార్టెన్స్ ఇప్పుడు? సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవడం. నీ అలంకరణ అంతా నీ సత్క్రియల్లో చూపించాలి. నీ సత్క్రియలే నీకు అలంకరణ. ఇదిగో నిర్మలమైన వాక్యం అనే పాలలో ఎదగనటువంటి వారికి బాహ్యపరమైన అలంకరణే అలంకరణ. ఎదిగినటువంటి వారికి సత్క్రియలే తమ అలంకరణ. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను. 9వ వచనంలో అణకువయు స్వస్థ బుద్ధి అంటే డామినేటింగ్ క్యారెక్టర్ ఇవ్వలేదు స్త్రీకి దేవుడు. డామినేటింగ్ టైప్లో దేవుడు సృజించలేదు. తన్ను తాను విధేయురాలుగా ఉండడానికి, తగ్గించుకుని ఉండడానికి, అణుకువతో స్వస్థ బుద్ధితో ఉండడానికి దేవుడు ఆ నిర్మాణం చేశాడు. నీ సామర్థ్యాన్ని బట్టి ఆ స్థితిని ఇచ్చాడు దేవుడు. ఇదిగో మౌనంగా ఉండాలి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవేను. అంటే ఉపదేశించకూడదంటే ఎవరికి ఉపదేశించకూడదు? పురుషునికి ఉపదేశించే ప్రయత్నం చేయకూడదు. స్త్రీలకు ఉపదేశించవచ్చు, బిడ్డలకు ఉపదేశించవచ్చు. ఒక తల్లి తన కుమారుడికి ఉపదేశించవచ్చు, తన కుమార్తెకు ఉపదేశించవచ్చు, తన తోటి వారికి ఉపదేశించవచ్చు, వయసులో తనకంటే చిన్నవారికి ఉపదేశించవచ్చు. పురుషుని మీద అధికారం చేయడానికి ఆమెకు సెలవియ్యను. కాబట్టి ఇదిగో ఎదుగుతూ ఉన్నటువంటి ధోరణిలో ఒకవేళ వాళ్ళ పురుషులైతే కోపమును సంశయమును విడిచిపెట్టి పవిత్రమైన చేతులెత్తి ప్రతి స్థలమందు ప్రార్థన చేయడానికి పురుషులు సిద్ధమవుతారు. అదే స్త్రీలైతే బాహ్య సంబంధమైన అలంకరణకు ప్రాముఖ్యత ఇవ్వకుండా ఇదిగో సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొని తమ పాత్రలో స్త్రీలు ఇమిడిపోతారు. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి? ఇవన్నీ రక్షణ విషయంలో ఎదుగుతూ ఉన్నప్పుడు. ఎదగడానికి మూలమేంటి? నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించండి. పాలన అపేక్షించండి అంటే వాక్యాన్ని వినండి, విశ్వాసం పెరుగుతుంది. వినుట వలనే విశ్వాసం. కొద్దిగా వింటే కొద్దిగానే విశ్వాసం, సమృద్ధిగా వింటే సమృద్ధి అయిన విశ్వాసం. వీరపోస్త్రుల బోధ యందును ఎడతెగకుండా అన్నాడా? ప్రారంభంలో బాప్తిసం పొందినటువంటి వారు
అపోస్తుల కార్యాలు 2:42 మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఎడతెగకుండా, కంటిన్యూడ్ అన్నాడు ఇంగ్లీష్లో. దే వర్ కంటిన్యూడ్ ఇన్ ది అపోజిల్స్ డాక్ట్రిన్, ఫెలోషిప్, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అండ్ ఇన్ ప్రేయర్స్. కంటిన్యూగా ఉన్నారు వాళ్ళు. కంటిన్యూగా నువ్వు నిర్మలమైన వాక్యం అనే పాలని అపేక్షించు. కంటిన్యూగా నువ్వు అపోస్తుల బోధ వింటూనే ఉండు. నీ గ్యారంటీ ఏమవుతావు? నువ్వు రక్షణ విషయంలో దినదినము అభివృద్ధి చెందుతావు. మాదిరికరమైన జీవితంలోనికి ప్రవేశిస్తావు. నీ బాధ్యతలు ఏంటో, నీ ఇంపార్టెన్స్ ఏంటో, దేవుడు నిన్ను ఎందుకు నిర్మించాడో, పురుషుడు అయితే దేవుడు నిన్ను ఎందుకు నిర్మించుకున్నాడో, స్త్రీ అయితే దేవుడు నిన్ను ఎందుకు నిర్మాణం చేశాడో నీకు అర్థమవుతుంది. బాహ్యపరమైనటువంటి అలంకరణకు నువ్వు ప్రాముఖ్యత ఇవ్వు. అణకువ స్వస్థ బుద్ధి కలిగి ఉంటావు. విధేయత కలిగి నువ్వు బ్రతుకుతావు. తగుమాత్రపు వస్త్రధారణతో నువ్వు ఉండి సత్క్రియల చేత నిన్ను నీవు అలంకరించుకుంటావు. లేదనుకోండి, బాప్తిసం పొందుతారు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోతారు. ఎన్ని సంవత్సరాలైనా పసిపిల్లల స్థాయి ఎన్ని సంవత్సరాలైనా ఈ అంటే వాక్యాన్ని పరిశీలించట్లేదు, పరీక్షించట్లేదు, వినాలనే కోరిక లేదు, వినాలనే తపన లేదు. మనలో కూడా చాలామందికి ఏం మాట్లాడాలో తెలియదు. మాట విధానం మారిందా? మాట విధానం కంట్రోల్ అయిందా? ఏం మాట్లాడాలో తెలుసా? ఎక్కడ మాట్లాడాలో తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీ కుటుంబంలో నీ భార్యతో, లేదా భర్తతో, పిల్లలతో, అత్తగారితో, మామగారితో, లేకపోతే స్థానిక సంఘంతో, సహోదరులందరూ కలుసుకున్నాం అనుకోండి, ఏం మాట్లాడుతున్నాం మనకు తెలుసా? మాట్లాడితే క్షేమాభివృద్ధి జరగాలి. మాట్లాడితే సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికలదిగా ఉండాలి. నువ్వు మాట్లాడితే ఇతరులను ప్రోత్సహించాలి. నువ్వు మాట్లాడితే ఇతరులు కృంగిపోకూడదు, ఇతరుల యొక్క విశ్వాసం దిగజారిపోకూడదు. ప్రోత్సహించాలా, సత్యాన్ని మాట్లాడాలి, యథార్థాన్ని మాట్లాడాలా. ఇతరులను కించపరిచేటట్లుగా, ఇతరులను అవమానించేటట్లుగా, ఇతరుల యొక్క స్థాయిని దిగజార్చేటట్లుగా, లేకపోతే ఇతరుల విశ్వాసం నీరుగారిపోయేటట్లుగా మాట్లాడకూడదు. మన వాక్యాన్ని ఎక్కువ మనం పరిశీలిస్తుంటే నీ నోటికి తాళం పడుతుంది. ఎవడైనాను తన నోటికి కళ్ళెం పెట్టుకొనక తాను భక్తి గలవాడిని అనుకుంటే వాడి భక్తి వ్యర్థము అన్నాడు దేవుడు. అంటే ఎవడు భక్తిపరుడు? భక్తిపరుడు అంటే ఎవరు అసలనే? నోటికి కళ్ళెం పెట్టుకుని మాట్లాడేవాడు భక్తిపరుడు. ఇప్పుడు ఒక వాగుడికాయ ఉన్నాడు అనుకోండి, లేదా బాగా ఎక్కువ వాగేటువంటి ఒక ఆడపిల్ల ఉందనుకోండి, ఇదిగో ఇప్పుడు ప్రభులోకి వచ్చిందనుకోండి, ప్రభులోకి వచ్చాడు అనుకోండి, ఇప్పుడు నిర్మలమైనటువంటి వాక్యం అనేటువంటి పాలన అపేక్షిస్తున్నారు అనుకోండి, ఏమర్థం అవుతుంది జయగాని? లేదు, నేను ఇలా మాట్లాడేయకూడదు, ఏది వస్తే నోటికి అది మాట్లాడకూడదు, జాగ్రత్తగా మాట్లాడాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించుడి. వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మీరు ఉచ్చరించుడి. దుర్భాష ఏదైనాను మీ నోట రానేయకుడి. అప్పుడు ఏమవుతుంది? నోటికి కళ్ళెం పడుతుంది. అలాగని చెప్పేసి మొత్తానికి మోగోళ్ళ కింద ఉండమని కాదు,
ప్రయోజనకరమైనది దాచుకోకూడదు అన్నాడు. ప్రయోజనకరమైనది దాచుకోకుండా ఇంటింటా బహిరంగంగా ప్రకటించాలా. అంటే ప్రయోజనకరమైన సంభాషణే ఉండాల. ఉభయులకు దానివల్ల ప్రయోజనం ఉండాలి. ఇద్దరు వ్యక్తులు కలిసి మూడో వ్యక్తి గురించి సంభాషించారనుకోండి, అది న్యాయమా? అది ధర్మమా? ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఆయన గురించి మాట్లాడు, లేదా నీ గురించి ఆయన చెప్తాడు ఆయన. కానీ ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఎవరి గురించి వస్తుంది సంభాషణ? మూడో వ్యక్తి అక్కడ లేడు కాబట్టి. మరి పసిపిల్లల స్థాయి కాబట్టి మర్చిపోవద్దు, రక్షించబడ్డం, రక్షణలో ఎదగడం. రక్షణలో ఎదిగిన వాడు ఆదర్శమూర్తి అయిపోతాడు, మాదిరికరమైన జీవితంలోకి వెళ్ళిపోతాడు. అనేకులు వెంబడించేటట్లుగా ఆయన ముందు వరుసలో ఉన్నవాడు అయిపోతాడు. సంఘానికి వెలుపటి వారికి లోపటి వారికి కూడా మాదిరి అవుతాడు. సంఘానికి వెలుపటి వారి వల్ల కూడా మంచి సాక్ష్యం పొందుతాడు. సంఘం లోపట ఉన్న వారి ఎడలో కూడా మంచి సాక్ష్యం పొందుతాడు. ఆ స్థాయిలోకి ఎదిగి దాన్ని ఏమన్నాడంటే క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందే వరకు అన్నమాట. దాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం ఎదగాలి. ఎంతవరకు ఎదగాలి? క్రీస్తు లాంటి వ్యక్తులుగా ఎదిగిపోవాలన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. క్రీస్తుకి ఏమనకు తక్కువ అన్నాడా? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు. ఇదిగో 15వ వచనంలో మనకి ఇలా రాయబడింది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఎవరిలాగా? క్రీస్తు వలె, క్రీస్తులాగా ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఎంతవరకు ఎదగాల? క్రీస్తు ప్రభు లాంటి వ్యక్తిత్వం వరకు. ఎలా ఉండొద్దు అన్నాడు 14వ వచనంలో. ఇదిగో ఈ స్థాయిలో ఉంటే ప్రమాదంలో ఉన్నట్టు అర్థం. ఏ స్థాయిలోని? ఇదిగో శిశువులను పోలిన పసిపిల్లల స్థాయిలోనే ఉన్నావు అనుకో, నువ్వు ప్రమాదంలోనే ఉన్నావు. ఏదో ఒక రోజు నువ్వు జారిపోతావు. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి, నువ్వు పసిపిల్లలుగా ఉన్నావంటే మాయలో పడిపోతావు. ఏదో ఒక రోజున సాతానుడు వచ్చి నిన్ను ఏదో ఒక మాయతో నిన్ను లాక్కిపోతాడు. కాబట్టి ఇదిగో మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత, మాయమైన ఉపాయములు, అనేక ఉపాయాలు చేసి నిన్ను ఉచ్చులో లాగుతారన్నమాట. మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లుండక. అది పసిపిల్లోడుగా ఉంటే అది పరిస్థితి. మనుషులు మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితో గాలికి కొట్టుకొని పోయినట్లు కొట్టుకొని పోబడతావు. కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి నువ్వు ఊగిపోతావు. ఎవరో వచ్చి ఏదో సోది చెప్పారనుకోండి, దాని మీద మనసు తిరుగుతుంది. ఎవరో వచ్చి వేరే సిద్ధాంతం చెప్పారనుకోండి, దాని మీద తిరుగుతుంది మనసు. వేరే మతమోడు వచ్చి మళ్ళీ దాని గురించి చెప్పాడు అనుకోండి, మళ్ళీ అటువంటి డైవర్ట్ అయిపోతాం. మళ్ళీ అంటే స్థిరత్వం ఉండదు, చంచలమైనటువంటి మనసు ఉంటుంది. కాబట్టి పసిపిల్లల స్థాయిలో ఉండొద్దు, ప్రమాదకరం ఇది. మనుషులు మాయల్లో పడిపోతావు, వంచిస్తే వంచనకి గురవుతావు.
తప్పు మార్గానికి ఎవడైనా లాగితే ఇదిగో పసిపిల్లోడికి మార్గంతో పనే ఉంది. ఎవరు ఎలా తీసుకెళ్తే అలా నడిపింపబడతాడో, గాలికి కొట్టుకొని పోబడినట్లు కొట్టుకొని పోతాడో. కాబట్టి మీరు ఆ స్థితిలో ఉండొద్దు. పసిపిల్లల స్థాయిలో నుండి చకచకమని ఏ స్థాయికి వచ్చేయాలా? ఇతరులకు మాదిరికరమైన స్థాయికి వచ్చేయాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుని మనం ముందు కొనసాగాలని, క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారము వరకు ఇదిగో మనం ముందు కొనసాగాలని మీలో ప్రతి వారిని ప్రేమతో కోరుకుంటూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ హృదయపూర్వకమైన